హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చి న్యూ ఇయర్ వ్లాగ్. అసలు మేము ప్లాన్ చేసుకుంది వేరు న్యూ ఇయర్కి, బట్ అక్కడ జరిగింది వేరు. మేము 31st నైట్ బాగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాం, బట్ మేము ఎక్కడికి వెళ్ళేది, ఇంట్లో ఉన్నాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అట్లీస్ట్ టెంపుల్కైనా వెళ్దామని చెప్పి టెంపుల్కి వెళ్ళాము. సో టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా మేము వీడియోస్ చేయాలనుకున్నాం. కొన్ని వీడియోస్ అవి చేసాము. సో ఆ వీడియోస్ అండ్ ఫెస్టివ్ అవుట్ఫిట్స్, ఫెస్టివ్ టైప్ ఆఫ్ కంటెంట్ పెట్టండి అని అడుగుతున్నారు, బట్ కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే నేను రీసెంట్గానే వచ్చాం కదా, సో ఇంకా వీడియోస్ షూట్ చేయాలి, ఇంకా అప్లోడ్ చేయాలి, టైం పడుతుంది. సో కొంచెం లేట్ అవుతుంది ఫెస్టివ్ టైప్ ఆఫ్ కంటెంట్ రావడానికి. న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కానీ మేమైతే టెంపుల్కి వెళ్ళొచ్చాం, తర్వాత వీడియోస్ చేస్తున్నాం. వీడియోస్ అయ్యాయి, ఇప్పుడు మేము వండుకొని తినేసి స్క్రాచ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాం. పండగ ఎలాగో దగ్గరలో ఉంది కదా, స్క్రాచ్ చేద్దాము. హాఫ్ శారీస్ పొంగల్కి బాగా యూజ్ అవుతాయి ఇప్పుడు చేస్తే. మాకు హాఫ్ శారీస్ ఉంటాయి పండగకి, ఇంకా చూసిన వాళ్ళు కూడా మంచి కంటెంట్ ఇద్దాము అని చెప్పి ఈసారి కొంచెం కంటెంట్ డిఫరెంట్గా మారుద్దాం అనుకుంటున్నాం. నాకు తెలుసు బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుందని, బట్ ఇగ్నోర్. ఎందుకంటే ఇంకా మరి వాయిస్ ఇవన్నీ చూసుకుంటే అస్సలు టైం లేదు. అండ్ ఐ హోప్ మీరందరూ న్యూ ఇయర్ బాగా చేసుకున్నారు అనుకుంటా. మేము కూడా చేసుకోవాలి అనుకున్నాం, నైట్ కేక్ కట్ చేసుకోవాలి అనుకున్నాం, బట్ మేము కేక్ కట్ చేయలే, ఏం చేయలేదు. సనుతో అప్పటికి కట్ చేద్దాం అన్నది, నాకు నిద్ర వచ్చేస్తుంది, నేను పడుకుంటా అని చెప్పా. సో తను ప్లాన్ చేసింది, బట్ నేను క్యాన్సిల్ చేసా, నిద్ర వస్తుందని. సమ్ టైమ్స్ నిద్ర చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ డే అయితే ఎలా అయిపోతుందో తెలియదు. మేము ఇంకా లేట్ చేస్తే ఇంకా సన్నుతో పక్క నుంచి తిడుతుంది, మనం స్క్రాచ్ చేయాలి, ఆ వీడియో నీకు గుర్తుందా, మనం వెళ్ళాలి, షాపింగ్ చేయాలి, టైలర్కి స్టిచ్చింగ్ ఇవ్వాలి, ఇంకా ఎన్నో డేస్ లేవు పండగ అని తిడుతుంది. నేను వచ్చి 2 days అవుతుంది కదా, సో అందుకే ఇంకా ఏం కంటెంట్ ఏం వీడియోస్ రాలేదు. బట్ నాకు తెలిసి ఒక 3-4 daysలో పక్కా స్క్రాచ్ వీడియోస్ వస్తాయి, స్క్రాచ్ ఐడియాస్ వస్తాయి. మీకు చాలా మంచి ఇంట్రెస్టింగ్, పండగ సీజన్ కాబట్టి పండగ రిలేటెడ్ కంటెంట్ అంతా వస్తుంది. సో అందరూ చూడండి. అండ్ ఇప్పుడైతే మేము ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి, లంచ్ తిని ఆ తర్వాత స్క్రాచ్కి వెళ్ళి రావాలి. మా న్యూ ఇయర్ ఇలా అయిపోతుంది. సంత ఎలా ఉంది? వామనంలో వామ్ తప్ప ఇంకేం లేదు. సనుతకు వామనంలో వామ్ ఉంటుందని తెలియదు కదా, ఏం చేస్తాం, జెలస్. మేమైతే లంచ్ అంతా చేస్తాము, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో స్టార్ట్ చేయడానికి వెళ్తున్నాం. సో ఇప్పుడు వెళ్ళి అవుట్ఫిట్ ఏంటనేది మీరు అది సపరేట్ వీడియో పెడతాను. అందులోని ఏ అవుట్ఫిట్ని ఎలా మార్చాను, అసలు ఏం అవుట్ఫిట్ చేస్తున్నాను, ఎంత అయ్యింది, మెటీరియల్ ఎక్కడ తీసుకున్నా అంతా ఉంటుంది. సో ఆ వీడియో చెక్ చేయండి. అండ్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం. ఇప్పటికైతే సనుతో తిడుతుంది, ఇప్పటికే చాలా లేట్, ఇంకెప్పుడు వెళ్తాం, ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తామని. సో ఇప్పుడు మేమైతే స్టార్ట్ అవుతున్నాం. ఇంకా లేట్ చేసి సనుతో కొడుతుంది కూడా. మేమైతే స్క్రాచ్ వీడియో చేయడానికి ఇంకా స్టార్ట్ అయ్యాము. జగదాంబ అయితే వెళ్ళిపోయాం. జగదాంబ అంటే పూర్ణ మార్కెట్ దగ్గర ఇలా మెటీరియల్స్ అన్నీ ఉంటాయి. సో మనకు కావాల్సిన మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మీకు మేము ఏ అవుట్ఫిట్ తీసుకుంటున్నాం, మెటీరియల్ ఎంత తీసుకుంటున్నాం, ఏంటి కావాలంటే నేను ఆల్రెడీ సపరేట్ వీడియో తీసుకున్నాను. ఏ మెటీరియల్ తీసుకున్నా, ఎంత తీసుకున్నాను, ఏం అవుట్ఫిట్ చేస్తున్నాం అన్నది అందులో క్లియర్గా ఉంటుంది. సో ఆ వీడియో చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. సో మొత్తానికి అయితే సన్నుత నేను ఒక అనుకున్న మెటీరియల్స్ అయితే తీసుకున్నాం. మేము 3-4 అనుకున్నాం, బట్ ఒక మెటీరియలే కుదిరింది. తనకో మెటీరియల్, నాకో మెటీరియల్. సరే ఓకే, ప్రజెంట్ ఇది చేద్దాము, ఇది అయ్యేలోపు ఇంకో మెటీరియల్ ఏమైనా తీసుకుందాం ఒక 2-3 days ఆగి అని చెప్పి మేము అనుకున్నాము. సో ఈ మెటీరియల్ అయ్యింది, కానీ నాకైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను. సన్నుత ఇంకా అలా తిప్పుతూనే ఉంది. తనకు ఓపిక ఉంది, కానీ నాకైతే అసలు ఓపిక లేదు. ఇంకా ఈ టైంలో కూడా తను షాపింగ్ స్టార్ట్ చేసింది. స్క్రాచ్ వీడియోకి వెళ్ళి ఇంక ఇంటికి వెళ్దామంటే ఇంకా స్లిప్పర్స్ కావాలి, ఇంకా అవి కావాలి, ఇవి కావాలంటూ పూర్ణ మార్కెట్ నుంచి జగదాంబ అంతా స్ట్రీట్ షాపింగ్ చేసుకొని వచ్చాము. నాకైతే ఇంక ఓపిక అయిపోయింది. సో ఇంక తినడానికి ఏమైనా తీసుకోవాలని చెప్పి తీసుకుంటున్నాను.
నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను. నాకు ఇంకా స్క్రాచ్ వీడియో చేయడం కాదు కానీ ఓపిక అయితే లేదు. ఫస్ట్లీ ఎంత పోయి ఇంటికి వెళ్ళిపోదామా అనిపించింది. ఇంకెళ్ళే దారిలో స్ట్రాబెర్రీస్ కనిపిస్తే తీసుకున్న సన్నత కోసం. సన్నతకి స్ట్రాబెర్రీస్ ఎంత ఇష్టం అంటే నేను వచ్చేటప్పుడు బెంగళూరు నుంచి పట్టుకొని రమ్మంది. ఇంక ట్రావెలింగ్లో ఈ స్ట్రాబెర్రీస్ ఇవన్నీ కష్టం, అక్కడే తీసుకుందా అని చెప్పి ఇక్కడ కనిపించగానే తీసుకున్నా తన కోసం. తనకి స్ట్రాబెర్రీస్ అంటే అంత ఇష్టం. ఇంకేం చేస్తాం, తనకి ఇంకా ఫ్రూట్స్ అలా ఏమో కనిపించినవి అలా తాగుతున్నాం. చెప్పే కదా నాకు ఓపిక లేదని. మేమైతే ఇంక జగదంబ వరకు నడుచుకొని వచ్చాము. నేను చాలా డేస్ అయింది, డేస్ కాదు ఇయర్స్ అనుకుంటా. నేను సంక్రాంతి టైంలో రాలేదు ఇటువైపు. సో అందుకు సంక్రాంతి టైంలో వచ్చే కదా జగదంబ మంచిగా ఉంటుందని అటువరకు నడుచుకొని వచ్చి వెళ్ళిపోయాము ఇంక ఇంటికి. సన్నుతో బాగా స్ట్రైన్ అయిపోయాం కదా, బీచ్కి వెళ్దాం కొంచెం రిలాక్స్ అవుదాం అంటే ఇంక మా డాడీకి ఫోన్ చేసి బీచ్కి తీసుకెళ్ళమని అడిగాము. ఇంకా మా డాడీ ఎలాగో 31st నైట్ తీసుకెళ్ళలేదు కాబట్టి ఫస్ట్ నైట్ తీసుకొని వెళ్ళాలి. ఈరోజు కూడా తీసుకెళ్ళకపోతే మేము అతనితో గొడవ ఆడుతాం కాబట్టి మేము బైక్ పార్కింగ్ చేద్దామంటే ఎక్కడ అసలు ప్లేస్ లేదు, అంత రష్గా ఉంది వైజాగ్ బీచ్ అంతా. వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్ మాట, బీచ్ దగ్గరలో ఉంటుంది. సో మనకి ఎప్పుడైనా రిలాక్స్ అవ్వాలి, కొంచెం ప్లెజెంట్గా ఉండాలనుకున్నప్పుడు వెంటనే వెళ్ళిపోవచ్చు. మంచి రిలాక్సింగ్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నాకు ఎస్పెషల్లీ బీచ్ కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంకా బీచ్ అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది మురి మిక్చర్. బీచ్ అనే కాదు, మురి మిక్చర్ కోసం ఒక్కొక్కసారి నేను బీచ్కి వెళ్ళే డేస్ కూడా ఉంటాయి. అంత బాగుంటుంది. ఇక్కడ వచ్చే టేస్ట్ ఎక్కడ రాదు, అండ్ మనం చేసుకున్న టేస్ట్ రాదు. మొత్తానికి న్యూ ఇయర్ బాగానే ఎంజాయ్ చేసాము. బాగానే అంటే లైక్ మేము అనుకున్నట్టు ప్లాన్ అవ్వకపోయినా సంహవ్ మేమంతా బాగానే ఎంజాయ్ చేసాము. అలా తిరుక్కొని ఎంజాయ్ చేసుకొని